ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి మనకిచ్చిన సమయం 12 గంటలకి వీలు కాకపోతే 1 గంటకైనా సరే ప్రార్థన పెట్టేస్తాం కదా, తర్వాతైనా ప్రార్థనలో ఉండండి. ఎందుకంటే నేను చేసినంత మాత్రాన మీ సమస్య పరిష్కారం అయిద్దని కాదండి. మీరు నేను ఇద్దరం కలిసి అడిగితే తండ్రి దయ చూపించి మన మీద ప్రార్థనకి జవాబిస్తాడని. కాబట్టి విశ్వాసంతో ప్రార్థనలోకి రండి, నమ్మకంతో ఉండాలి. నమ్మితేనే కార్యం జరిగింది. మొదట సరిచేయమని తండ్రిని అడగాలి. ఎక్కడ జారిపోతున్నారు అది గమనించుకోండి, పశ్చాత్తాపపడండి, క్షమాపణ అడిగితేనే సమస్యలు ఒకదాని వెంట ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం అవుతా ఉంటాయి మనకు తెలియకుండానే. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమున ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, మా మీద మీ దృష్టి పెట్టడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తోత్రం. నా తండ్రి, మాలో ఉన్న నా ప్రభా బలహీనతలు తీసివేయమని అడుగుచున్నాం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించు అనేక మంది నా తండ్రి మీరే నిజమైన దేవుడని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా నా ప్రభ క్షేమంగా ఉంచి నా తండ్రి ఈ సమయాన్ని నా ప్రభ మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఏ పాటి వారమయ్యా, మేమెంతటి వారమయ్యా మీ దృష్టిలో మేము ఉండడానికి? అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యల్లో చిక్కుకొని ఉన్నారు, ఆత్మ బలహీనతలో నా ప్రభ ఎవరైతే ఉన్నారో నా తండ్రి, ఎవరైతే మనశ్శాంతి లేకుండా నా ప్రభ నెమ్మది లేని కుటుంబాలు జీవిస్తున్నారో నా ప్రభ, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనే పాపపు అపవాది ఆలోచనలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోమని అడుగుచున్నామయ్యా. మాదే తప్పు నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయం వాక్యం నుండి తప్పిపోయి ఉంటాం, మేమే మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా మా మీద దయొచ్చి మా మీద కనికరపడి నా తండ్రి మేము చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నామయ్యా. ప్రార్థనలోకి రాలేకో ఎవరైతే ఉన్నారో, అపవాది ఆటంకాలు ఎవరైతే నా ప్రభా చిక్కుకొని ఉన్నారు, యేసు నామములో ఆ ఆటంకాలు తొలగించి, అడ్డుగోడలు తొలగించి నా ప్రభా ప్రార్థనలో ఏకీభవించే ధన్యత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అపనమ్మకం అవిశ్వాసంతో బిడ్డలు ఉండకుండా నా ప్రభా స్థిరమైన విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మా అందరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పిన దేవా నమ్ముచున్నాం నా తండ్రి. అపనమ్మకాన్ని మాలో కలగనివ్వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు తీసివేయండి. మొదట బిడ్డలు ఎక్కడ జారిపోయారు గ్రహించుకొని, వారు ఆలోచించుకొని, వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభా పశ్చాత్తాపడతారయ్యా. దయగల దేవా, మొదట పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే యోబు గారి వలె ధైర్యంగా ఉండేలా ఆ ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. యోబు గారికి ఇచ్చిన ఆ ధైర్యాన్ని, ఆ మనసుని నా ప్రభ స్థిరమైన బలమైన విశ్వాసాన్ని మాలో కలిగించమని అడుగుచున్నామయ్యా. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. ఎవరైతే నా ప్రభ ప్రార్థన అవసరతలు పెట్టారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని నా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలు మీ పాదాలకు అప్పగించుకుంటున్నాను నా తండ్రి. దయగల దేవ, ప్రతి ఒక్కరి హృదయం మీ వైపు తిరగాలి, ప్రతి ఒక్కరి మనసు మీ వైపు తిరగాలి, ప్రతి ఒక్కరి ఆలోచన మీ మీదే ఉండాలి నా ప్రభ. శోభా సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ బిడ్డ కుటుంబంలో నా తండ్రి ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు. ఒకవేళ ఏదైనా విషయంలో నా ప్రభ గొడవలు ఉంటే ఆ తీసివేసి నా తండ్రి మీ శాంతి సమాధానాన్ని కుటుంబంలో ఉంచమని అడుగుచున్నామయ్యా. ఎందు నిమిత్తం నా ప్రభ కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మొదటి వారు ఎక్కడ జారిపోతున్నారు ఆ గ్రహింపు బిడ్డలకిచ్చి, సరిచేసుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకిచ్చి కుటుంబాన్ని కట్టమని, మీ సంతోషాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రబలిక సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు, కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు, కుటుంబం నా ప్రభ ఆర్థికంగా బలపడాలంటే ఉద్యోగం ఉంటేనేగా నా తండ్రి.
దయగల దేవ, ఉద్యోగం చేసే అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. మీరిచ్చిన జ్ఞానం కాబట్టి ఉద్యోగం చేయడానికి కూడా నా ప్రభా బిడ్డ సిద్ధంగా ఉంది నా తండ్రి. ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని మీ చిత్తంలో నా ప్రభా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఇస్సాకు బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. పరిచర్య కోసం, కుటుంబం కోసం, సంఘంలో ఉన్న సమస్యల కోసం ప్రార్థించమన్నప్పుడు మీ బిడ్డలయ్యా, మీ సేవ చేసే బిడ్డలు, మీ పని చేసే బిడ్డలకు ఏ లోటు ఉండదని మీరు చెప్పారు. ఒకవేళ లోటుపాట్లు ఉన్నా సరే వాటిని తట్టుకునే ధైర్యాన్ని, శక్తిని నా ప్రభా మీరిస్తానని చెప్పారు కదా నా తండ్రి. మీ నడిపింపు లేకుండా, మీ కృప వారికి తోడుగా లేకుండా వాళ్ళు ఉండలేరే. బిడ్డలకు నా ప్రభా ఏ విషయంలో బిడ్డలు బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో సమస్యను నా ప్రభా తట్టుకోలేకపోతున్నారు, సంఘంలో నా ప్రభా ఏ సమస్యలు ఉన్నాయో సమస్తము ఎరిగి ఉన్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ సంఘం చుట్టూ మీ రక్షణ కంచి వేయండి. బిడ్డలు నా ప్రభా ఎలా సరి చేయాలో ఆ జ్ఞానాన్ని బ్రదర్కి అనుగ్రహించు నా తండ్రి. దారి తప్పకుండా విశ్వాసంలో బిడ్డలు ఎలా బలపరచాలో, మీ రాకడ సమయానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడిన కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉన్నారు, అలా ఎలా సిద్ధపరచాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభా ఆ బ్రదర్కి అనుగ్రహించమని అడుగుచున్నాం. ఈ ఆర్థికంగా నా ప్రభా ఒకవేళ సమస్యలు ఉంటే, ఆర్థికంగా నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సంఘ పరిచర్య నా ప్రభా మీరే ముందుండే నడిపించమని అడుగుచున్నాం. ఇంకా అనేక నూతన ఆత్మలను నా ప్రభా ఎలా రక్షించాలో, ఎలా పట్టుకోవాలో ఆ మెళకువలు నా ప్రభా బ్రదర్కి నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె కొడుకు కోసం, అల్లుడు కోసం ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయి. యవన కాలంలో నా తండ్రి బిడ్డలు నా ప్రభా లోకంలో బ్రతుకుతున్నారు, లోకాశల్లో జీవిస్తున్నారు. తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, తెలియదయ్యా. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పును క్షమించి వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే ఆ గ్రహింపు వారికి వచ్చింది. అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను అని గ్రహించుకోగలుగుతారు. పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి బిడ్డలు నా ప్రభ సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ అరుణా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఉద్యోగం చేసేంత అర్హత వచ్చిందంటే ఆ జ్ఞానం మీరిచ్చిందే నా ప్రభ. మా అంతటా మా వల్ల కానే కాదు నా తండ్రి. చదివేటప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చుంటాయి, ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురై ఉంటాయి. వాటన్నిటి నుండి మీరు తప్పించారు కాబట్టి చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయగలిగేంత జ్ఞానం బిడ్డ కలిగి ఉంది, అర్హత కలిగి ఉందంటే మీ నడిపింపేగా నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చిన మీరే ముందుండి నా ప్రభా బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభావతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆమె అల్లుడి కోసం, బాబు కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా అల్లుడికి నా తండ్రి ఒకవేళ బిడ్డ నా ప్రభా దారి తప్పుతున్నాడేమో, ఏ విషయాల్లో బలహీనుడైపోయాడు, బలహీనపడిన సమయంలో మీ బలాన్ని అనుగ్రహించిన తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి చేసిన తప్పులు తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి సరిచేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే బాబుని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బిడ్డలు నా ప్రభ రక్షణలోకి నడిపించమని, మీకు ఇష్టమైన బిడ్డలుగా నా ప్రభ వారిని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి సిస్టర్ వారి బిడ్డలకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభ మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. మీ జ్ఞానం అయితేనే నా ప్రభ ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభు పేపర్ ఎంత టఫ్గా వచ్చినా ఈజీగా బిడ్డలు రాయగలుగుతారయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా ప్రభా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ఉద్యోగాలు పొందుకోవాలంటే మొదట మీకు ఇష్టడుగా వారిని మార్చండి. మొదట మీకు ఇష్టమైన మీ మార్గంలో వారిని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆనుకోవాలి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా కృతజ్ఞత హృదయాలు, తగ్గింపు హృదయాలతో బిడ్డలు జీవించేలా కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బిడ్డకు నా ప్రభా ఆమె బిడ్డ విషయంలో నా తండ్రి ఎన్నో అద్భుతాలు చేసిన దేవా మీకేస్తుంది. ఏ పాటి వారమై మేమడిగిన మా ప్రార్థన ఆలకించి కార్యాలు చేయడానికి మాకు అర్హత ఏముందయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఉద్యోగం విషయంలో నా ప్రభా మీరు కృప చూపించారు నా తండ్రి. మరి అంత దూరంలో నా ప్రభా
ఉందనే నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు. మీ చిత్తం లేకుండా ఏది జరగదు. వారి మీద దయచి నా ప్రభ దగ్గరలో ఉద్యోగం దొరికేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ కృష్ణవేణి సిస్టర్ వాళ్ళ మామయ్య కోడలకు నా ప్రభ జ్యోతి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు మీకు అసాధ్యమైనది ఏదీ లేదని, సమస్తము మీరు మాత్రమే చేయగలరనే నమ్మకంతో నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి. మీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రమును మీరు త్రోసివేయరు కదయ్యా. ఒక్కసారి బిడ్డల మీద దృష్టి పెట్టి నా తండ్రి, ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో దారి తప్పుతుంటే దయతో క్షమించి నా తండ్రి బిడ్డలు సరిచేసి జ్యోతి సిస్టర్ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి, అమ్మ స్కిన్ ఎలర్జీ వచ్చిందమ్మా, హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గలేదు అని ప్రార్థించమని ఎవరైతే అడిగారు, మొదట ఏ విషయంలో బిడ్డలు జారిపోయారో నా ప్రభ సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయిందో గ్రహింపు బిడ్డకిచ్చిన తండ్రి, సరిచేసి పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డకిచ్చిన ప్రభ నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవ సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఇంకా ఎవరైతే నా తండ్రి 104లో నా ప్రభ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందో సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మీ చిత్తమేనయ్యా. ఆ ఉద్యోగంలో ఏ ఇబ్బందులు వస్తాయో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మాకు తెలియదు నా ప్రభ. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా. మా ఆలోచనతో ఆ ఉద్యోగం మాకు సరైనదే అని మేము ఆశపడతాం, కానీ అది సరైనదో కాదు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మీ చిత్తమే నా ప్రభ ఆ బిడ్డ జీవితంలో జరిగేలా మీ కృప అనుగ్రహించండి. ఏ ఇబ్బంది ఉండదమ్మా అని నా ప్రభ మీ చిత్తమైతే ఆ ఉద్యోగం బిడ్డ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అందరికీ కాల్ లెటర్స్ వచ్చాయి, ఇంటర్వ్యూకి అందరికీ కాల్స్ వచ్చి నాకు రావట్లేదని నా ప్రభ అపనమ్మకం ఒకవేళ ఆ బిడ్డలో ఉందేమో, అల్ప విశ్వాసంతో ఉందేమో నా తండ్రి. అపనమ్మకాన్ని అల్ప విశ్వాసాన్ని తీసివేసి నా ప్రభ ఖచ్చితంగా నా తండ్రి నాకు ద్వారం తెరుస్తాడు అనే స్థిరమైన విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని పేరు పేరున ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ కృప, మీ కాపుదల, మీ రక్షణ కంచెనా ప్రభ మా కుటుంబాల చుట్టూ మా చుట్టూ ఉంటేనే మేము క్షేమంగా ఉండగలమయ్యా. మీ నుండి దూరమైన ప్రభ మేము ఎలా బ్రతకగలం నా తండ్రి. మేము క్షేమంగా ఉండలేము కదయ్యా. ఖచ్చితంగా మేము అపవాది చేతుల్లో పడిపోతాం నా తండ్రి. అపవాది పెట్టే ఆ బాధను తట్టుకోలేము నా ప్రభ. మా బలహీన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా, మాలో ఉన్న బలహీనత తీసివేసి మీ బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరెవరు నా ప్రభ ఏ సమస్యలతో నా ప్రభ బిడ్డలు అల్లాడిపోతున్నారు, ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదయ్యా. నేనెంత, నా బ్రతుకెంత నా తండ్రి మీ పాదాలకు అప్పగిస్తున్నామయ్యా. ఎవరైతే ఇంకా వారి మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు, ఎవరైతే నా ప్రభ కృంగిపోతున్నారు, ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారు, ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలు ఎవరైతే ఉన్నారు, యేసు నామములో వారి ఆలోచన మార్చివేసి నా తండ్రి మీరున్నారు అనే ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. తెలియదు నా తండ్రి. చెప్పేవాడు లేరేమో, ఒకవేళ బలహీన పడిపోతున్నారు, అధైర్య పడిపోతున్నారేమో నా తండ్రి. బిడ్డల మీద దయించి నా తండ్రి ఒక్క మాట మీరు పలికితే చాలు నా ప్రభ వారి హృదయాలు, వారి జీవితమే మారిపోయింది నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు పట్టుకొని మీ వైపు నడిపించమని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.